నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. భగీరథ్ అరెస్ట్ అయి ఇప్పటికీ 20 రోజులు గడిచింది. పోలీసులు కస్టడీకి తీసుకొని ప్రశ్నించారు. మళ్ళీ జైలుకు తరలించారు. జైల్లో ఇప్పుడు భగీరథ్ పరిస్థితి ఏంటి? అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పరిణామాలు జరిగాయి? రోజుకు 7:30 గంటల పాటు జరిగిన 3 రోజుల పోలీస్ కస్టడీలో ఏం జరిగింది? మొయినాబాద్ అరణ్య ఫామ్ హౌస్ లో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు భగీరథ్ ముఖంలో కనిపించిన భయం ఏంటి? బాధితులు అందించిన సాక్ష్యాల వెనక ఉన్న నగ్న సత్యం ఏంటి? సైలెంట్ గా నమోదైన ఒక ఎఫ్ఐఆర్ నుంచి భగీరథ్ మళ్లీ చెర్లపల్లి జైలు చీకటి గదికి తరలించే వరకు నిమిషానికి మారిన పరిణామాలు, ఈ కేసును కుదిపేసిన సంచలన మలుపుల ఫుల్ కవరేజ్ ఇప్పుడు చూద్దాం. పోక్సో కేసు నమోదైనప్పటి నుంచి మాట్లాడుకుందాం. అది పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్. అప్పటి వరకు ఆ స్టేషన్ కొంత ప్రశాంతంగానే ఉంది. ఆ ప్రశాంతత కొద్దిసేపే అని వారికి తెలియలేదు. ఒక తుఫాన్ వారిని చుట్టుముట్టబోతోందని అవగాహన కూడా లేదు పాపం. ఒక కంప్లైంట్ రూపంలో ఆ తుఫాన్ రానే వచ్చింది. కంప్లైంట్ చేసింది సామాన్యులేమో కానీ ఎవరిపై చేశారో వాళ్ళు మాత్రం సామాన్యులు కాదు. కేసు కూడా సామాన్యమైన కేసు కాదు, పోక్సో కేసు. అది ఎంత తీవ్రమైందో తెలుసు కదా. బాధితురాలు ఒక సామాన్యమైన మైనర్ బాలిక, నిందితుడు కేంద్ర మంత్రి కొడుకు. అంతే. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న పోలీసుల కాళ్ల కింద భూమి కంపించింది. ఆ కంప్లైంట్ ను ఎలా తీసుకోవాలో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే అటువైపు ఉన్నది కేంద్ర మంత్రి. ఎంతైనా మన దగ్గర ప్రజాప్రతినిధులు, మంత్రులు అంటే రాజుల తర్వాత రాజులంతటి మహానుభావులు కదా. అందుకే ముందు పోలీసులు కేసు తీసుకునేందుకు ఆలస్యం చేశారు. ఎలా డీల్ చేయాలా అని మల్లగుల్లాలు పడ్డారు. కానీ కేసు ఫైల్ చేయక తప్పలేదు. కేసు తీవ్రతను బట్టి అత్యంత కఠినమైన పోక్సో చట్టం కింద కేసు ఫైల్ చేశారు. ఆ తర్వాత ప్రతి ఎపిసోడ్ ఒక ఉత్కంఠను రేపింది. ప్రతి సీన్ ఓ క్లైమాక్స్ లా మారింది. సినిమాకు తక్కువ కాకుండా కౌంటర్లు, ఎన్కౌంటర్ల తరహాలో బాధితుల పక్షం, నిందితుల పక్షం అంటూ సమాజం రెండుగా విడిపోయింది. ఈ వార్ బయట తక్కువ జరిగినా సోషల్ మీడియాలో మాత్రం పీక్స్ కి చేరింది. కొందరు బాధితురాలనే టార్గెట్ చేసుకొని వరుసగా వీడియోలు వదలడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఒకటే స్క్రిప్ట్ ను అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్లు బట్టి పట్టినట్లు చెప్పి అడ్డంగా దొరికిపోయారు కూడా. డిజిటల్ దాడి చూడలేక ఆమె తల్లి రాసిన లేఖ నిందితులకు గట్టి షాక్ ఇచ్చింది. మా అమ్మాయిని ఎమోషనల్ గా ట్రాప్ చేశాడు, బ్లాక్మెయిల్ చేశాడు, పైగా ఇప్పుడు తమనే బెదిరిస్తున్నారంటూ ఆమె చెప్పిన విషయాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఒకవైపు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి భగీరథ్ లాయర్లు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. కానీ హైకోర్టు ఆ పిటిషన్ను నిర్మోహమాటంగా తిరస్కరించింది. చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేసింది. కేసు విషయంలో అప్పటి వరకు మీనమేషాలు లెక్కించిన పోలీసులు ఆ తర్వాత భగీరథ్ను అరెస్టు చేయక తప్పలేదు. ఇక్కడ కూడా ఇంకో ట్విస్ట్ ఉంది. భగీరథ్ను మేమే అరెస్టు చేశామని పోలీసులు, సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటే బండి సంజయ్ మాత్రం అబ్బే లేదు, భగీరథ్ను స్వయంగా నేనే అప్పగించానని చెప్పడం గందరగోళానికి దారితీసింది. ఇద్దరూ పెద్ద నాయకులే, కానీ ఎవరో ఒకరు మాత్రం ఖచ్చితంగా అబద్ధాలు చెప్తున్నారని రాష్ట్రమంతా తెలిసిపోయింది. ఆ ఇద్దరు లీడర్ల మధ్య మంచి బంధమే ఉందని ప్రజలకు అర్థమైపోయింది. ఇక అక్కడి నుంచి స్టోరీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. జైల్లో ఉన్న భగీరథ్ను విచారించడానికి వారం రోజుల కస్టడీ కావాలని పోలీసులు కోరగా మేడ్చల్ కోర్టు కొన్ని షరతులతో 3 రోజులకు అనుమతి. ఈ టైం లిమిట్ లోనే నిజాలు రాబట్టడానికి కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ స్వయంగా రంగంలోకి దిగారు. కస్టడీ మొదటి రోజు ఉదయం చెర్లపల్లి జైలు నుంచి భగీరథ్ను మేడ్చల్ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా మొయినాబాద్లోని వివాదాస్పద అరణ్య ఫామ్ హౌస్ కు తరలించారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు భగీరథ్ను ఘటనా స్థలంలో నిలబెట్టారు. ఆ రోజు అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తెచ్చావు, ఎవరు హెల్ప్ చేశారు అని సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. పోలీసుల ప్రశ్నలకు భగీరథ్ పొంతనలేని సమాధానాలు చెప్పినట్టు తెలిసింది. ఇక డే 2, డే 3లో ప్రశ్నల రేంజ్ ను పెంచారు పోలీసులు. స్థలం గచ్చిబౌలి సర్వీస్ అపార్ట్మెంట్. ఇక్కడికి ఎందుకో తెలుసా? డిజిటల్ ఎవిడెన్స్ కోసం. రెండో రోజు విచారణ అంతా సైబర్ క్రైమ్ యాంగిల్లో నడిచినట్టు తెలుస్తోంది. గచ్చిబౌలిలోని ఒక లగ్జరీ సర్వీస్ అపార్ట్మెంట్ కు భగీరథ్ ను తీసుకెళ్లారు. పోలీసులు ఇప్పటికే భగీరథ్ ఫోన్ నుంచి డిలీట్ చేసిన డేటాను రికవర్ చేయడంతో పాటు అతని ఇన్స్టాగ్రామ్ సీక్రెట్ చాట్స్, వాట్సాప్ వాయిస్ నోట్స్, స్నాప్చాట్ మెసేజ్లను ప్రింట్ తీసి భగీరథ్ ముందు పెట్టినట్టు తెలిసింది. మూడో రోజు ఆడియో టేపుల గుట్టుమట్లు విప్పారంట పోలీసులు. బాధితురాలి తల్లి పోలీసులకు ఇచ్చిన కొన్ని కీలకమైన ఆడియో రికార్డింగ్స్ ను ప్లే చేసి ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. ఆ తర్వాత సీన్ జైలుకు మారింది. జైల్లో భగీరథ్ ఎలా ఉన్నాడు,
పోలీస్ కస్టడీ తర్వాత ఎలాంటి మార్పు వచ్చిందన్నది ఇప్పుడు చూద్దాం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు చెర్లపల్లి జైల్లో భగీరథ్కు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదని తెలుస్తోంది. పోక్సో కేసు నిందితుడు కదా, ఒక సాధారణ రిమాండ్ ఖైదీగానే శిక్ష అనుభవిస్తున్నాడు. విచారణ ఎదుర్కొంటున్న ఖైదీల కోసం కేటాయించిన సాధారణ బ్యారెక్స్లోనే భగీరథ్ను కూడా ఉంచారు. అయితే మే 26 నుంచి మే 29 వరకు 3 రోజుల పాటు పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత భగీరథ్లో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. పోలీసుల విచారణ తర్వాత భగీరథ్ మానసికంగా చాలా ఆందోళనగా ఉన్నట్లు సమాచారం. ఇక భగీరథ్ కేంద్ర మంత్రి కుమారుడు కాబట్టి ఆయనున్న బ్యారెక్స్ పరిసరాల్లో ఇతర ఖైదీల కదలికలపై జైలు అధికారులు కొన్ని ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఉంచాలని సిబ్బందికి ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారంట. మొత్తానికి చెర్లపల్లి జైల్లో భగీరథ్ జైలు గదికే పరిమితమయ్యాడు. తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద భూకంపాన్ని సృష్టించిన ఈ కేసులో ఏం జరగబోతోందన్నది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. పోలీసులు ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు? పోక్సో కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్, డిజిటల్ చాట్స్ తర్వాత కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది? భగీరథ్ బెయిల్ పిటిషన్ వేస్తే దానిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అన్నది వేచి చూడాల్సిందే. ఇక ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. ఇలాంటి సంచలన ఇన్వెస్టిగేటివ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.